యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనము. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఎలాంటి వారిని తండ్రి కోరుచున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ చూడగలిగితే, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. అయితే ఇది ఇప్పటి కాలానికి దేవుడు ఇలా కోరుకుంటున్నాడా, లేకపోతే పాత నిబంధన కాలంలో కూడా దేవుడు ఇటువంటి ఆరాధన కోరుకుంటున్నాడు అన్నది మనం చూడగలిగితే, రెండో దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతాల గ్రంథము రెండో దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. చాలమ్మా, ఈ మాట చాలు. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకే. నిజంగా యథార్థ హృదయము గలవారిని యెహోవా బలపరుస్తాడు. అలాంటి వారి మీద ఆయన కనుదృష్టి ఉంది అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే పాత నిబంధన కాలంలో కూడా దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని చూడగలిగితే, యథార్థ హృదయము గలవారిని ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అన్న విషయాన్ని ఇక్కడ వాక్యమునందు మనం చూడగలుగుతున్నాం. అయితే అలాంటి ప్రవర్తన కలిగి పాత నిబంధనలో చలామణి అయిన వారు ఉన్నారా? అలాంటి యథార్థ హృదయముతో ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి అన్నదని ఏ మాట అయితే చెప్పాడో అటువంటి ఆరాధన తండ్రికి పాత నిబంధన కాలంలో ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా అన్నది చూడగలిగితే, రెండో రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. రెండో రాజుల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం చూడగలిగితే, యెహోవా చూడండి, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాను. హిజ్కియా తను మరణమవుతున్నాడన్న వార్త తెలిసినప్పుడు దేవుడికి ఈ రకంగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యథార్థ హృదయుడునై. ఆ కాలంలో కూడా భక్తులు ఎలాగున్నారంట? యథార్థ హృదయుడే సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో. ఆ కాలంలో కూడా దేవుడు ఇటువంటి ఆరాధననే కోరుకుంటున్నాడు అన్న విషయము అర్థమవుతుంది. హిజ్కియా అలా చేశాడు కనుకనే ఆయన మనవి దేవుడు ఆలకించి ఆయనకు మరలా ఆయుష్ని ఇవ్వడం అనేది మనము చూడగలుగుతున్నాం. అలాగే మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 17వ వచనం చూడగలిగితే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 17వ వచనం. నా దేవా, హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. దావీదు గారు మాట్లాడుతున్న మాట అండి ఇది. దావీదు గారు కూడా దేవుని సన్నిధానంలో ఎలాగున్నారన్న విషయాన్ని చూడగలిగితే, ఆయన హృదయాన్ని పరిశీలించేవాడు గనక ఆయన ఎదుట దావీదు అబద్ధం ఆడట్లేదు. అయితే అటువంటి దేవుడు ఎదుట దావీదు ఎలా బ్రతికాడు అంటే, యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును, నేనైతే యథార్థ హృదయము గలవాడని ఇవన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి
ఉన్నాను. హృదయాలను పరిశీలించే దేవుడు నువ్వు గనక నీ ఎదుట నా ప్రవర్తన ఎలాగున్నదన్నది నీకు తెలుసు గనక నువ్వు హృదయాలను పరిశోధించినప్పుడు నా హృదయం ఎలాగున్నదంటే నీ ఎడల యథార్థముగా ఉన్నది. అదే యథార్థ హృదయముతో ఈరోజు దేవాలయానికి అవసరమైన వాటన్నింటినీ నేను ఇస్తున్న విషయాన్ని ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నారు. పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ చూడగలిగితే వారు ఎలాగున్నారు? యథార్థ హృదయాలుగా ఆ రోజు తండ్రిని ఆరాధించడం అనేది మనము చూడగలుగుతున్నాం. అంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇదేం కొత్త ఏమీ కాదు. ఆయన ఆరాధించేవారు యథార్థ హృదయంతో ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్న మాట అది కొత్త ఏమీ కాదు. అది పాత నిబంధన కాలం నుండి జరుగుతూ వస్తున్న దాన్నే ఇప్పుడు మరలా దాన్ని ప్రాక్టీస్లో పెట్టించడానికి యేసుక్రీస్తు వారు మార్గాన్ని సుగమం చేస్తున్నారన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే యథార్థముగా ప్రవర్తించడం అంటే ఏంటి? యథార్థముగా ప్రవర్తించడం అంటే ఏంటి? సామెతల గ్రంథము 18 కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము కీర్తన 18:23 కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం. దోషక్రియలను నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. యథార్థత అన్నది చెప్పుకుంటున్నాడంటే ఏది విడిచిపెట్టాడన్న విషయం మనకు అర్థమవుతుంది. దోష క్రియలను విడిచిపెట్టినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. దోషక్రియలను విడిచిపెట్టినట్టుగా మనకు కనబడుతుంది. అలాంటిది యథార్థ స్వభావాన్ని చూపిస్తుంది. అటువంటి యథార్థ స్వభావముతోనే దావీదు కానీ హిజ్కియా కానీ తండ్రిని ఆరాధించిన వారుగా మనకి ఇక్కడ కనబడుతున్నారు. అలాగా తండ్రిని యథార్థముగా ఆరాధించే వారి పట్ల దేవుడు ఎలాగున్నాడన్న విషయాన్ని మనం చూడగలిగితే యథార్థవంతుల ఎడల ఆయన ఎంత యథార్థంగా ఉన్నాడన్నది మనం చూడగలిగితే 2 సమూయేలు 22వ అధ్యాయము 26వ వచనము. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 26వ వచనం. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా ఉందువు. దయగల వారి ఎడల ఆయన దయగా ఉంటాడు, యథార్థవంతుల ఎడల ఆయన యథార్థవంతుడిగానే ఉంటాడు. అంటే దేవుడు కూడా యథార్థవంతుల ఎడల తన యథార్థతను చూపిస్తున్నాడన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందుకే దావీదు గారు ఇందాకలో ఒక మాట అన్నారు, ఏంటంటే నిన్ను యథార్థముగా ఆరాధించాను. యథార్థముగా మొదటి దినవృత్తాంతం 29:17లో నేనైతే యథార్థ హృదయము గలవాడినే ఇవన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నానన్న ఏ మాట అయితే చెప్పాడో అటువంటి యథార్థ హృదయుడైన దావీదు ఎదుట దేవుడు ఏమి నెరవేర్చాడు అని చూడగలిగితే సమూయేలులో మాట ఇచ్చినట్లుగా యథార్థ హృదయుల ఎడల నేను యథార్థవంతుడనై ఉన్నాను అని ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం ఏం చేశాడు చూడండి. ఆ మాట ప్రకారం 2 దినవృత్తాంతములు 6వ అధ్యాయము 14-15 వచనాలు. యెహోవా ఇశ్రాయేలు దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు. నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. తర్వాత నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీవు వాగ్దానము చేసి ఈ దినమున కనబడుచున్నట్లుగా దానిని నెరవేర్చి ఉన్నావు. యథార్థవంతుల పట్ల ఎలాగుంటాడు దేవుడు? యథార్థవంతుడిగానే ఉంటాడు. ఆయన చేసిన వాగ్దానాలను ఆయన నెరవేరుస్తాడు అన్నప్పుడు దావీదు విషయంలో ఏం చేశాడు? 15వ వచనంలో సొలొమోను గారు మాట్లాడుతూ నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. దావీదు యథార్థవంతుడు అయితే అటువంటి దావీదు ఎదుట దేవుడు ఎలాగున్నాడు? యథార్థవంతుడిగానే ఉన్నాడు. సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీవు వాగ్దానం చేసి ఈ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చి ఉన్నావు. నీవు నా ముందర నడిచి
నట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడు, అదేనా కాదు 15వ వచనం, నీ సేవకుడైన దావీదు అని నా తండ్రితో నువ్వు సెలవిచ్చిన మాట నెరవేర్చున్నావు, నీవు వాగ్దానం చేసి ఈ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చున్నావు అన్న మాట మాట్లాడుతూ 14వ వచనంలో, ఇజ్రాయేల్ దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచూ నుండు నీ వంటి దేవుడు ఆకాశమందు భూమి అందేనను లేడు. ఇటువంటి దేవుడు లేడు అని సొలొమోను గారు మాట్లాడుతున్నారు. నా తండ్రికి నువ్వు వాగ్దానం చేసావు, యథార్థవంతుడైన నా తండ్రికి నువ్వు వాగ్దానం చేసావు, ఆయన యథార్థవంతుడు అవడాన్ని బట్టి ఈరోజు నువ్వు కూడా ఆయన పట్ల యథార్థవంతుడిగా ఉండి నువ్వు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నావు అన్న మాటని సొలొమోను గారు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు కూడా నెరవేరుతుందా ఆ వాగ్దానము అని చూడగలిగితే, యథార్థవంతుల ఎడల ఆయన వాగ్దానం నెరవేర్చువాడు అన్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. చూడండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 32వ వచనము. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 32వ వచనము. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును సువార్త ప్రకటించుచున్నాము. పితరులకు చేసిన వాగ్దానాన్ని మీ పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు అని అన్నాడు. ఏ వాగ్దానం నెరవేర్చాడు? ఏ వాగ్దానం నెరవేర్చడం చూడగలిగితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 33వ వచనము. అపోస్తల కార్యములు, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. మన పితరులకు చేసిన వాగ్దానాన్ని ఎవరికి నెరవేర్చాడంట? పిల్లలమైనా మనకు నెరవేర్చాడు అన్నాడు. ఏంట వాగ్దానము, ఏంటి నెరవేర్చాడనంటే తండ్రి వలన పొంది. ఏ వాగ్దానం? పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. యథార్థ హృదయులై ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు వారికి దేవుడు పితరులకు చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటి? పరిశుద్ధాత్మ అనుగ్రహం. అదేనా? పరిశుద్ధాత్మ అనుగ్రహం. 16వ వచనం, 2వ అధ్యాయం 16వ వచనం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కొందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనక వారు ప్రవచించెదరు. ఇది తండ్రులకు చేసిన వాగ్దానము. ఈరోజు ఆ వాగ్దానము ఎవరి పట్ల కూడా నెరవేరింది? యథార్థవంతుల ఎడల దేవుడు యథార్థవంతుడిగా ఉండి వాగ్దానాలు నెరవేరుస్తాడనే మాట ఏదైతే మనము చూసామో అదే వాగ్దానాన్ని ఈరోజు ఎవరి పట్ల నెరవేరుస్తున్నాడు? యథార్థ హృదయముతో యథార్థ హృదయము గలవారే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు వారి పట్ల మన పితరులకు చేసిన వాగ్దానాన్ని ఈ రోజుకి కూడా ఆయన కుమారులకి నెరవేరుస్తున్నాడు అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఆ వాగ్దానం ఏంటి? ఇప్పుడు కాలంలో వాగ్దానం ఏంటి? పరిశుద్ధాత్మ వాగ్దానం. ఇప్పుడు యోహాను సువార్త మళ్ళీ వెళ్దాం. యోహాను సువార్త మళ్ళీ వెళ్తే యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనాన్ని చూడగలిగితే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది, తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అటువంటి వారిని తండ్రి కోరుచున్నాడు. ఇంతకీ ఈ మాట ఇక్కడ ఎందుకు వాడుతున్నాడు? సమరయ స్త్రీ ఎలా ఉంది, యథార్థంగా ఉందా లేదా అన్న విషయాన్ని మనం చూడగలిగితే 16వ వచనము. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట
సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అనెను. ఏంటి, ఒక స్ట్రేంజరు, యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీకి ఒక స్ట్రేంజర్, ఆయన ఎవరో తెలియదు, కేవలం యూదుడని మాత్రమే తెలుసుకుంది. కానీ ఒక స్ట్రేంజర్కి ఏ విషయాన్ని చెబుతున్నది అని అంటే, మనం కొత్త వ్యక్తుల దగ్గర మనం ఓపెన్ అవ్వము. కొత్త వ్యక్తులు అన్నప్పుడు మన సంగతులన్నీ వాళ్ళతో చెప్పం, కొన్ని దాచుకుంటాం. కానీ ఈవిడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు తన్ను తాను ఓపెన్ చేసుకుంది, యథార్థంగా మాట్లాడింది. అదే కదా ఇక్కడ అంటున్నాడు, నా పెనిమిట్లు లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి. ఒక స్ట్రేంజర్కి యథార్థంగా తన జీవితంలో జరిగిన వాటిని చెప్పగలుగుతుందనంటే, ఒక స్ట్రేంజర్గా చెప్పగలిగినప్పుడు ఒక దేవుని దగ్గర ఎలా ఉంటుంది? దేవుని దగ్గర ఎలా ఉంటుంది ఆలోచించండి. యథార్థముగా ఉంటుంది కనుక అటువంటి యథార్థవంతుల్ని ఎవరు వెతుకుతున్నారు? దేవుడు వెతుకుతున్నారు. ఇప్పుడు దేవుడు వెతకి ఎవరిని పంపించాడు అక్కడికి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడు సమరయ స్త్రీ దగ్గరికి పంపించాడు. ఇప్పుడు పంపించి ఏది నెరవేర్చాలనుకుంటున్నాడు? యథార్థవంతుల ఎడల ఆయన యథార్థముగా ఉంటాడు, ఆయన చేసిన వాగ్దానాలను నెరవేరుస్తాడని మనం ఇందాక చూసాం. అయితే ఇప్పుడు అదే యథార్థవంతుడు ఈవిడిని వెదక్కొని లోకమంతా సంచారం చేసిన ఆయన సమరయ స్త్రీని వెదక్కొని ఇక్కడికి వచ్చి ఈవిడికి ఏమి ఇస్తానంటున్నారు? వాగ్దానం చేసింది ఈవిడి పట్ల నెరవేరుస్తాను అంటున్నారు. ఎవరికి ఇస్తున్నాడో వాగ్దానం? యథార్థవంతుల పట్ల ఆయన యథార్థవంతుడే, ఆయన చేసిన వాగ్దానం నెరవేరుస్తారన్నప్పుడు ఇప్పుడు సమరయ స్త్రీ పట్ల వాగ్దానాన్ని నెరవేరుస్తానంటున్నాడు. ఏమిస్తానంటున్నాడు యేసుక్రీస్తు వారు? నీకు ఏమిస్తాను? నువ్వు నీళ్లు అడుగుచున్నది ఎక్కడది? 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు? అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. ఏది ఇస్తానన్నాడండి? నిత్యము ఊరిడి నీటి బొగ్గను ఆమె కడుపులో పెడతానన్నాడు. అదేంటంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మని ఆమెకు ఇస్తానన్నాడు. ఆవిడ యథార్థవంతురాలు కాకపోతే ఆవిడని వెదక్కుంటూ దేవుడు రాడు, దేవుడు యేసుక్రీస్తుని పంపడు. ఆవిడ యథార్థవంతురాలు కాకపోతే ఆవిడ ఎడల వాగ్దానం చేసింది దేవుడు నెరవేర్చడు. కానీ యేసుక్రీస్తు వారు ఆమెను వెదక్కుంటూ అక్కడికి వచ్చాడన్నా, యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసింది నీకు ఇస్తానని మాట్లాడుతున్నాడు అంటే ఆవిడ ఎంత యథార్థపరులలో మనకి ఇక్కడ అర్థమవుతుంది. కనుక పాత నిబంధన కాలం నుండి ఉంది యథార్థంగా ఆరాధించడం అనేది. పాత నిబంధన భక్తుల్లోనే మనం చూడగలుగుతున్నాం. వారు అలా బ్రతికి దేవుడు వారి ఎడల యథార్థవంతుడిగా ఉండి ఎలాగైతే నెరవేర్చాడో ఈమె పట్ల కూడా దేవుడు అలాగే ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అందుకే యేసుక్రీస్తురాముతో మాట్లాడుతూ, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చినది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది, తన ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు అన్నప్పుడు ఆవిడ ఏముంటుందంటే 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినట్టు నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయని చెప్పగా యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఎవరి కొరకైతే యథార్థ హృదయంతో ఎదురు చూసిందో అటువంటి ఆ సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చి నేనే మెస్సియా అని పరిచయం చేసుకున్నాడు. ఆవిడ ఆ విషయం తెలుసుకుని ఊరిలో వారికి వెళ్ళి విషయాన్ని తెలియపరిచి ఆ ఊరి వారు రక్షణ పొందారు, ఆవిడ రక్షణ పొందింది. చూడండి రక్షణ అనేది ఎలా వస్తుందని చూడగలిగితే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 18వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షింపబడును అంటే ఆవిడ గ్రామస్తులు రక్షణ పొందారు అని అంటే, యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందారంటే వాళ్ళందరూ ఎటువంటి హృదయంతో ఎదురు చూస్తున్నారన్న విషయం అర్థమవుతుంది. యథార్థవంతులుగా యథార్థ హృదయముతో దేవుని కొరకు వెయిట్ చేస్తున్న వారుగా మనకి ఇక్కడ కనబడుతుంది. నాకు ఆమె కానీ ఆ ఊరి వారు కానీ ఎలా ఉన్నారు? రక్షణ పొందారంటే ఎలాగున్నారు? యథార్థవంతులుగా ఉన్నారు. తర్వాత సామెతల గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనం చివరి మాట. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనం 9. యథార్థముగా ప్రవర్తించువాడు
నిర్భయముగా ప్రవర్తించును, కుటిలవర్తనుడు బయలుపడును. ఇక్కడ యథార్థముగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తించును. ఈవిడ ఎంత యథార్థవంతురాలు కాకపోతే ఈవిడ వెళ్ళి సమాజం దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తుంది? 28వ వచనము, యోహాను సువార్త 4:28 వచనం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. అసలు యథార్థవంతులు అంటే ఏంటి మీనింగ్ చూసాం. యథార్థవంతులు ఏంటి? దోషక్రియలను విడిచిపెట్టిన వాళ్ళు, దోషక్రియలను విడిచిపెట్టిన వాళ్ళు యథార్థవంతులు అనుకుంటే, ఈవిడ యథార్థవంతులని ఎలా చెప్పగలుగుతా అంటే యథార్థ ప్రవర్తనలకు ఏముండదు, ఎలా ఉంటారు? భయపడరు, నిర్భయముగా ప్రవర్తిస్తారన్నప్పుడు ఈవిడ ఎంత నిర్భయంగా వెళ్ళి సమాజంలో ప్రకటించింది. దేనికి భయపడాలి? తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, దాక్కుంటారు. కానీ ఈవిడ వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఆ ఊరిలోని వారి నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చి చుండ్రి. ఎంత నిర్భయంగా చెప్పగలుగుతుందంటే తప్పు చేసి చెప్పగలుగుతారా? తప్పు చేసి చెప్పగలుగుతారా? యథార్థవంతులైతే చెప్పగలుగుతారా? యథార్థవంతులైతేనే అంత డేరింగ్గా నిర్భయముగా చెప్పగలుగుతారన్నప్పుడు ఈవిడ ఎలాంటిది అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆవిడ యథార్థపురాలు గనుకనే దేవుడు లోకమంతా సంచారం చేసి ఆవిడని కొనుక్కున్నాడు, ఆవిడ దగ్గరికి యేసుక్రీస్తుని పంపించారు. ఆవిడ యథార్థవంతురాలు గనుకనే యథార్థవంతుడైన దేవుడు యథార్థవంతుల పట్ల యథార్థవంతుడిగా ఉండి చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారు? నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను, పరిశుద్ధాత్మని నీ పట్ల నెరవేర్చాలనుకుంటున్నాను అన్నారు. యథార్థవంతులు నిర్భయముగా ఉంటారన్నప్పుడు ఆవిడ ఆ వార్తను తీసుకుని వెళ్ళి ఎంత నిర్భయంగా చెప్పింది, సమాజంలో దాచుకుందా? యథార్థవంతులు ఏమవుతారు? రక్షింపబడతారన్నప్పుడు ఆ వార్తను తెలియజేసిన ఆమె రక్షింపబడింది, తర్వాత ఆ ఊరి వారు కూడా రక్షింపబడ్డారన్నప్పుడు ఆవిడ ఎంత యథార్థపరురాలో. అప్పటికే ఆవిడ ఎలా ఆరాధించేదిగా ఉంది దేవుణ్ణి? ఆత్మతో సత్యముతో ఆరాధించేదిగా ఉన్నది అన్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంత ఆధారం మనకి ఇక్కడ కనబడుతున్నప్పుడు ఆవిడ కన్నా మనం ఏ రకంగా గొప్పకున్నా ఒకసారి ఆలోచించండి. ఆవిడ యథార్థపరురాలుగా కనబడుతుంది, మనం ఎలాగున్నాం ఒకసారి ఆలోచించండి. వాక్యం ఎదుట మనం ఎలాగున్నాం అన్నది ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వారముగా ఉన్నాము. కనుక అది కొత్త సంగతి ఏం కాదు. యేసుక్రీస్తు మాట్లాడుతుంది కొత్త సంగతి ఏం కాదు, పాతదే, ఉన్నదాన్నే మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ భక్తులు ఆ రకంగా యథార్థ హృదయముతో తండ్రిని ఆత్మతో సత్యంతో ఆరాధించిన వారిగానే ఉన్నారు. సేమ్ అదే స్థితిని యేసుక్రీస్తు వారు కొనసాగించడానికి ఇక్కడ ఆయన వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. సో అదే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అలాంటి వారు కావాలని లోకమందంతటా ఆయన సంచారము చేసి వెతుకుతున్నాడు అని అంటే ఆ కాలము ఈ కాలము ఒక్కలాగే దేవుడు అందరినీ ఎవరిని చూస్తున్నాడు? యథార్థవంతులనే చూస్తున్నాడు అన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అలా చూసినప్పుడు ఆయనకు కనబడిన వ్యక్తి ఎవరు? స్త్రీ ఎవరు? సమరయ స్త్రీ. కనుక ఆవిడ యథార్థపరురాలు. ఇంక ఏ స్టెప్ను మనం చూసుకున్నా సరే ఆవిడ యథార్థతే మనకి కనబడుతూ ఉంటుంది. కనుక అంత యథార్థపరురాలైన ఆవిడను ఈరోజు మనం ఏ దృష్టితో చూడగలుగుతున్నాం ఒకసారి ఆలోచించండి. నెగిటివ్ దృష్టికోణంతో చూడగలుగుతున్నావా, లేకపోతే పాజిటివ్ దృష్టికోణంతో చూడగలుగుతున్నావా? దేవుడు రాయించింది అయితే ఒక ఉన్నతమైన దృక్పథంతోనే ఆయన రాయించాడు. దీని ద్వారా మనం సమాజాన్ని కదిలించే వరంగా ఉండాలని దేవుడు రాయిస్తే ఈరోజు దాన్ని నెగిటివ్లోకి తీసుకెళ్ళి మనం కదిలించలేకపోవడం కాదు, మనల్ని మనం కూడా తగ్గించుకునే స్థితికి ఈ సందర్భాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నట్లుగా మనకు కనబడుతుంది. కనుక ఆవిడ యథార్థపరురాలు. దేవుడు అందుకే ఆమెను దృష్టించాడు, ఆమె యొద్దకు యేసుక్రీస్తు నడిపించాడు. పరిశుద్ధాత్మ అను వరమును యేసుక్రీస్తు వారి ద్వారా ఆమె ద్వారా ఆ ఊరి వారికి వాగ్దానం చేసినది నెరవేరేటట్లుగా చేశాడు. కనుక ఆమె యథార్థపరురాలని దేవుడే గుర్తించినప్పుడు మనం గుర్తించకుండా ఉండడానికి మనకి ఏది అడ్డు వస్తుందన్నది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి.